సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల గురించి కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎస్ఆర్హెచ్లో నాణ్యమైన బౌలర్లు ఉన్నారని, జట్టు విజయాల్లో వారి పాత్ర కూడా కీలకమేనని పేర్కొన్నాడు. కాగా గత 3 ఏళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడుతుందా అన్నట్లుగా పేలవంగా ఆడిన సన్రైజర్స్ IPL-2024లో మాత్రం దుమ్ములేపుతోంది. జూలు విదిల్చిన సింహంలా పరుగుల వేట మొదలుపెట్టి అద్భుత విజయాలతో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా మారి క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 287 నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మతో పాటు హెన్రిచ్ క్లాసెన్ కూడా దంచికొడుతూ జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నారు. ఇక లీగ్ దశలో సన్రైజర్స్ ఆడిన 14 మ్యాచ్లలో 8 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా క్వాలిఫైయర్ -1కు అర్హత సాధించింది. కానీ కీలక పోరులో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా 159 పరుగులకే ఆలౌట్ అయింది. బౌలర్లు కూడా తేలిపోవడంతో కేకేఆర్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది.